సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. వరంగల్ జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ను పరిశీలించారు. అక్కడి పత్తి రైతుల సమస్యలను హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చి పాత పద్ధతిలోనే 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 16 మంది ఎంపీలున్నా వారెవరూ పార్లమెంట్లో నోరు మెదపడం లేదని విమర్శించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా? సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి. 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి. అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు. కపాస్ యాప్లో అందరూ కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని రద్దు చేయండి. పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే 1 ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనరో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 12 క్వింటాళ్ల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. పోయిన యాసంగిలో రైతులకు రావాల్సిన 1100 కోట్ల రూపాయల బోనస్ ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఈ సంవత్సరంగా ఉన్న వడ్లకు కూడా 1400 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. కొన్నది పిసరంతనే, ఆ కొన్నదానికి కూడా పేమెంట్ అయితలేదు. అంటే మీ ఉద్దేశం ఏంది? మక్క రైతులకు డబ్బులు ఇయ్యరు, వడ్ల రైతులకు డబ్బులు ఇయ్యరు, పత్తి కొనరు. అంటే రైతులందరూ ఆగం కావాలనా? పంటలు కొనకుండా ఉండడమే మీ